సాయి ఒక ఫోటోగ్రాఫర్. అతను పల్లె ప్రాంతాల్లో పురాతన దేవాలయాలు, పల్లెలు, పాత భవనాల ఫోటోలు తీయడంలో ప్రత్యేకత ఉన్నవాడు. ఒకసారి అతను కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ పల్లెకు వెళ్ళాడు. ఆ పల్లె పేరు ఎవ్వరు గుర్తుపెట్టుకునేలా ఉండదు. ఎందుకంటే అది ఇప్పుడు ఖాళీగా ఉంది. అప్పటి గ్రామస్తులు చెబుతారు, ఆ పల్లెలో రాత్రివేళ గజ్జెల శబ్దం వినిపిస్తుంది. ఎవరైనా ఆ శబ్దం వెంబడి వెళ్తే తిరిగారారు. ముందు అతను అంగీకరించలేదు. బహుశా జంతువు లేదా గాలి అని అనుకున్నాడు. కాని ఆ శబ్దం ఒక్కసారి కాకుండా మళ్ళీ మళ్ళీ వినిపించింది. వెంటనే కెమెరా తీసుకుని వీడియో తీయడం మొదలుపెట్టాడు. శబ్దం దగ్గరగా వచ్చింది. అతని హృదయం బలంగా కొట్టుకోవడం మొదలైంది. ఒక శ్వేత బట్టలు ధరించిన మహిళ ఆకారాన్ని చూశాడు. ఆమెకు ముఖం లేదు. ఆమె మెట్లపై నెమ్మదిగా నడుస్తూ ముందుకు వచ్చింది. ఆమె కాళ్లకు గజ్జెలు, అవే శబ్దం చేస్తున్నాయి. అతను తల తిరిగా పారిపోవాలనుకున్నాడు. కాని కదలలేకపోయాడు. ఆమె అతని వద్దకి వచ్చింది. అతని చెవిలో నెమ్మదిగా పిచ్చి మాటలు అన్నారు. నువ్వు నా ఊరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్? ఆ తరువాత అతను స్పృహ తప్పాడు. 2 రోజుల తరువాత అతన్ని పక్క గ్రామం వాసులు ఒక చెట్టు వద్ద స్పృహ తప్పిన స్థితిలో కనిపెట్టారు. కెమెరా మిగిలింది. అందులో చివరి వీడియో. ఆమె ఆడిన గజ్జెల శబ్దం.